నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హర్ష టీవీ. రాష్ట్రానికే తలమానికమైనటువంటి శ్రీ సిటీకి తిరుపతి నుంచి నేరుగా కొత్త దారి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్నవి కాకుండా అనువైన రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క శ్రీ సిటీకి తిరుపతి నుంచి నేరుగా దారి లేదు, ఈ రహదారి లేదు. ప్రస్తుతం తిరుపతి నుంచి నేరుగా కొత్త దారి వేసేందుకు అధికారులు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నవి కాకుండా అవసరమైన రహదారిని నిర్మించేందుకు, అనువైన రహదారిని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు ఐతేపల్లి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైనటువంటి నారావారిపల్లికు మరో రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నారు. ఈఎంసీ 1, ఈఎంసీ 2లను కలుపుతూ ఈ యొక్క కొత్త రహదారి ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శ్రీకాళహస్తి, తొట్టంబేడు మరియు బిఎన్ కండ్రిగా పరిధిలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక వాడకు ఏర్పాటుకు భూసేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడలన్నింటినీ శ్రీ సిటీతో అనుసంధానం చేస్తూ ఈ రహదారిని నిర్మాణం చేపట్టాలని అయితే ఆలోచిస్తున్నారు. తిరుపతి, పూతలపట్టు, చిత్తూరు ప్రధాన రహదారిని ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లితో అనుసంధానం చేయడం పైన కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఐతేపల్లి నుంచి రహదారి నిర్మించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఐతేపల్లి నుంచి రంగంపేట వరకు సింగిల్ రోడ్డు ఉంది. దీన్ని విస్తరించడమా లేకుంటే కొత్త దారి నిర్మించడమా అనేది విషయంపై ఒక తర్జన భర్జనలో ఉన్నారు. ఇక సత్యవేడు పరిధిలోని శ్రీ సిటీలో ప్రస్తుతం 30 దేశాలకు చెందినటువంటి 230 కంపెనీలు, పరిశ్రమలు స్థాపించాయి. శ్రీ సిటీకి అటు శ్రీకాళహస్తి మీదుగా బిఎన్ కండ్రిక, వరదయ్యపాలెం తమ ఈ యొక్క తడ వరకు ఈ ప్రధాన రహదారి వైపు నుంచి వెళ్ళొచ్చు. ఇటు అయితే పుత్తూరు, నారాయణవనం, నాగులాపురం, సత్యవేడు మీదుగా మరో మార్గం ఉంది. ప్రస్తుతం ఈ 2 మార్గాలు అనువుగా లేవని అయితే భావిస్తున్నారు. ఈ పారిశ్రామికవేత్తలు తిరుపతి విమానాశ్రయం నుంచి వెళ్ళలేక పలువురు చెన్నైలో దిగి అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత పరిస్థితి లేకుండా తిరుపతి నుంచి డైరెక్ట్గా ఈ యొక్క శ్రీ సిటీకి దారి ఏర్పరచాలని ప్రస్తుతం కంకణం కట్టుకుంది. ఆ వివరాలను మీకు ఇప్పుడు మ్యాప్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఈ బ్లూ కలర్ లైన్ అంతా కూడా తిరుపతి శ్రీ సిటీ ప్రజెంటు తిరుపతి నుంచి వెళ్ళేటువంటి ఈ రోడ్డు లైన్ ఇది. ఈ బ్లూ మార్కింగ్ అంతా కూడా ఇప్పుడు తిరుపతి నుంచి రేణిగుంట వరకు ఈ ఫ్లైట్లలో వచ్చేవాళ్ళు కొంచెం పోవడానికి కష్టంగా ఉంటుంది దారి. అందువల్ల ఇది శ్రీ సిటీకి వెళ్ళే వాళ్ళు చెన్నై దిగి, చెన్నైలో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీ సిటీకి అయితే వస్తుంటారు. అట్లా కాకుండా ఈ రేణిగుంట వరకు వచ్చి ఫ్లైట్లో అక్కడి నుంచి ఈ యొక్క శ్రీ సిటీకి ఎట్లా వెళ్ళాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదే కొత్తగా ప్రతిపాదించబోయినటువంటి తిరుపతి శ్రీ సిటీ మార్గం. ఇప్పుడు తిరుపతి నుంచి ఈ రేణిగుంట విమానాశ్రయం దగ్గర దిగినటువంటి యొక్క వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ రేణిగుంట నుంచి ఈ మేరామాత జంక్షను, తర్వాత ఇక్కడ ఏర్పేడు మీదుగా మేరువాక నుంచి ఇట్లు ఇదిగో చూడండి, ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా ఈడ శ్రీకాళహస్తి కొంచెం పై ఎత్తు భాగం నుంచి ఈ రోడ్డు వెళ్తుంది. అంటే శ్రీకాళహస్తిలోకి పోకుండా తర్వాత ఇట్లా చూడండి, ఇదిగో ఈ కండ్రిక నుంచి ఇట్లా కంచనపుట్టర్ నుంచి నేలవోయి పై భాగాన వరదయ్యపాలెం నుంచి ఇదిగో ఇట్లా పోతే చూడండి, ఇదంతా ఇదిగో ఈ గ్రీన్ మార్క్, ఈ రెడ్ సింబల్ ఉన్నంత వరకు మొత్తం ఇది ఈ మార్గం అంతా కూడా 93 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే తిరుపతి నుంచి శ్రీ సిటీ వరకు ఈ 93 కిలోమీటర్ల మేర దాదాపు ఈ వెహికల్స్ అయితే 2 గంటల 19 నిమిషాల వరకు పడుతుంది. అదే ఇది 4 లైన్ల రోడ్డుగా కానీ అంటే కాళహస్తి వరకు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి రోడ్డు ఇది. అటుపోతే కాళహస్తి అటు పైకి పోతే నాయుడుపేట నేషనల్ హైవే 16లో కలుస్తుంది. ఇది కూడా ఈ పోర్టుకు, ఈ శ్రీ సిటీ నుంచి పోర్టుకు ఇట్లా పోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క
తిరుపతి నుంచి శ్రీ సిటీ వరకు రోడ్డు మార్గం కొత్తగా ప్రతిపాదనలు అనేది రూపొందించినటువంటి మార్గం ఇది. మొత్తం 93 కిలోమీటర్లు ఉంటుంది. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.